హెబ్బులి. 'సారథి' అనే పేరుతో 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్‌తో 2017లో కన్నడలో రిలీజ్ అయిన ఈ సినిమాని 'హెబ్బులి' అనే పేరుతోనే 2023లో తెలుగులోనే థియేటర్స్‌లో రిలీజ్ చేసి ఇప్పుడు ఈ 2025లో ఆహాలో 'సారథి' అనే పేరుతో స్ట్రీమ్ చేస్తున్నారు. పాయింట్‌కొస్తే అదే పరమ రొటీన్ సినిమా అండి. స్టార్టింగ్ చూసి మధ్యలో ఫోర్స్‌డ్ కామెడీ వస్తున్నా గానీ సరిలేరు నీకెవరు స్టైల్‌లో ఇచ్చిన ఇంట్రడక్షన్, కామెడీ అన్న చనిపోయాడని తెలిసి వార్త రావడంతో ఇండియన్ ఆర్మీ సోల్జర్ అయిన హీరో కిచ్చా సుదీప్ గారు అతని ఇంటికి వెళ్ళడం, ఆ తర్వాత కొంచెం ఇన్వెస్టిగేషన్ ఇక్కడ వరకు పర్లేదు అనిపిస్తుంటే ఇక అప్పుడే మొదలైంది అసలు కోత. సెకండ్ హాఫ్ అయితే పోతారు మొత్తం పోతారని ఇలా ఉంది. అస్సలు నచ్చలేదండి మూవీ. ఫ్యామిలీ చూడొచ్చా అంటే అమలా పాల్ గారి ఎక్స్పోజింగ్ ఉంది సాంగ్స్ లో ఒకటి రెండు చోట్ల, అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. స్టోరీ లైన్ ఆల్రెడీ మీకు సింగిల్ లైన్ స్టార్టింగ్ లో చెప్పింది. ప్లస్ అయితే స్టార్టింగ్ పోర్షన్స్, ప్రొడక్షన్ వాల్యూస్, హీరో కిచ్చా సుదీప్ గారి పర్ఫార్మెన్స్. ఇక నెగిటివ్స్ అయితే అన్నీ అవే. విపరీతంగా అక్కర్లేకపోయినా వచ్చే సాంగ్స్, దూకుడు, క్రిష్ ఇలా ఆల్రెడీ ఎన్నో సినిమాల్లో చూసేసిన అదే రొటీన్ రివెంజ్ స్టోరీ. అక్కర్లేని హీరోయిన్, నవ్వే తెప్పించని బలవంతంగా ఇరికించిన కామెడీ, బాగోలేని తెలుగు డబ్బుడు సాంగ్స్, కావాలనే హీరోని ప్రతిసారి ఎలివేట్ చేయడం కోసమే ఏదో రెడీ చేయడం, ఇంట్రెస్ట్ మొత్తం పోగొట్టేసి ఎంతసేపు అనేలా చేస్తూ టార్చర్ చూపించి సెకండ్ హాఫ్, ప్రిడిక్టబుల్ నరేషన్, ఇవి మైనస్లు. ఇంతకన్నా మాట్లాడడానికి కూడా ఏం లేదు. సో ఫైనల్ గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే అరిగిపోయిన అల్ట్రా రొటీన్ కమర్షియల్ ఫిల్మ్. ఇప్పుడు కాదు ఎప్పుడో వచ్చిన సక్సెస్ అవ్వని ఫిల్మ్ ఇది. అవుట్డేటెడ్ ఫిల్మ్. రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 1.7. మీకు వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.